శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది? దీని వెనక ఎంత పెద్ద కథ ఉందా? ముక్కంటి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈ కథలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక కథలోకి వెళితే శివుడిని శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి ఇలా ఎన్నో పేర్లు ఆ జగమయ్యకు. చేతిలో శూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకుని ఒళ్లంతా బూడిద పూసుకుని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అనువనువుకి ఓ చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు. అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి. తెరిస్తే చాలు భస్మం అయ్యే ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం. శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది? ముక్కంటి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? ఆదియోగికి మూడో కన్ను అవసరం ఎలా వచ్చింది? ఇండి కండాలు ఏలేటోడా, అట్టబట్టు శంకరుడా అంటూ శివభక్తులు తన్మయంతో ఊగిపోతుంటారు. అయితే పులి చర్మం కట్టుకుని బూడిద పూసుకొని హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్ని ఇన్ని కావు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా చిటుకుమనదు. పాహి అని పిలవగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే శివుడికి బోలాశంకరుడు అనే పేరు కూడా ఉంది. ఇంత శాంతపరుడు, కరుణాహృదయుడు, ఎల్లప్పుడూ ధ్యాన సముద్రంలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే. అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అందుకు పురాణాల్లో చాలా కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి విచ్చేస్తుంది. ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతీదేవి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడి వెనక నుంచి వెళ్లి తన రెండు చేతులతో ఆయన రెండు కళ్ళను మూసేస్తుంది. అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ రెండు కళ్ళను మూసేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి అలుముకుని అల్లకల్లోలంగా మారుతాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలో నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరింపజేస్తాడు. ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ. అయితే ఈ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులకు చెమట పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అదిలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆదిపరాశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టిస్తుంది. అయితే ఈ ముగ్గురులో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపించింది. మొదట ముగ్గురు కూడా అందుకు నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు. అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది. ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు ఆ మూడో కన్నును తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేశాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, మరో భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఈ విషయం మీకు తెలుసా? తెలియపోతే తెలుసుకోండి. తెలియని వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.